దీక్షా సాధన. సామాన్య జనుల కంటికి దూరంగా అలౌకిక ఘటనలు ఎన్నో జరుగుతుంటే ఎవరికి తెలియకుండా తెలియదు. విచిత్ర విధం నానా ప్రకారాలుగా నడుస్తూ ఉంటుంది. సాధారణ వ్యక్తి దృష్టి మాత్రం పరిణామం మీద, అంటే ఫలితం మీద ఉంటుంది. ఎందుచేతంటే వాళ్ళ దృష్టిలో ఫలితం అనుభవించడమే ప్రేయస్సును. అది దొరకడంతోనే తాము ధన్యులమైపోయామనుకుంటారు. నివురుగప్పిన నిప్పు మెల్లమెల్లగా రాజుకొని ప్రజ్వలించే శుభతరుణం ఇప్పుడు వచ్చింది. మొదట తీసుకోవడము విడిచిపెట్టమా, తీసుకోకపోతే విడిచిపెట్టడమే అసంభవం. ఎవరికైనా ఇచ్చే ముందు దాత తాను తీసుకోవాల్సి ఉంటుంది. శ్యామాచరణులు ఒక మహావత్రాన్ని పూని ఉంచారు. ప్రపంచిక ప్రజల కోసం అపూర్వము, సహజము, సుగము అయిన యోగ మార్గాన్ని ఆయన చూపించవలసి ఉంది. ఈ కారణం వల్లనే వారు గృహస్థుల విషయంలో శ్రద్ధ వహించారు. ఇందువల్లనే అసంఖ్యులైన ప్రజలకు ముక్తికి చూపగల మార్గాన్ని లేదా సాధనను మొదట తాము ప్రాప్తింపజేసుకోవాలి. ఈ నిర్దిష్ట కార్యం కోసం విధాత్ ఏ వ్యక్తిని నిర్ధారణ చేసి పంపుతాడో అతడు దాన్ని నిర్వహించక తప్పదు. దానికి భిన్నంగా అతడేమీ చేయలేడు. ఈసారి విధాత అదే వైపు శ్యామాచరణులను చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు. క్రీస్తు శకం 1868 నవంబర్ 23 తేదీన శ్యామాచరణులు రాణిఖేత్కు బదిలీ అయ్యారు, అంటే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ నియమితులైన మీదట వారి జీవితంలో కూడా కాస్త పెరుగుదల కనిపించింది. కాశీలో తమ కుటుంబాన్ని, అక్కడి స్వేచ్ఛ స్వతంత్రాలను, సుఖ సౌకర్యాలను విడిచి 1868 నవంబర్ 27న శ్యామాచరణులు దూరాన ఉన్న రాణిఖేత్ దిశగా తాము కార్యసాధనకి ప్రయాణమయ్యారు. ఆ రోజుల్లో రైలు బళ్ళు లేవు. అంచేత గుర్రం బండి ఎక్కి మీద కానీ మరో బండి మీద కానీ చాలా రోజులు ప్రయాణించి రాణిఖేత్కు చేరి తమ పనులు చూసుకోవడం ప్రారంభించారు. భారతవర్షంలో ఉత్తర దిక్కున హిమాలయాల ఒడ్డులో 5980 అడుగుల ఎత్తున ఉంది రాణిఖేత్. రాణిఖేత్ జనావాసం గల ప్రదేశం కాదు. 4 వైపులా అడవి, జనశూన్యం. హిమవత్ పర్వతాలు తప్ప అక్కడ ఏమీ కనిపించవు. అపూర్వ ప్రకృతి సౌందర్యాలతో, విశిష్ట కాంతులతో విరాజిల్లే రాణిఖేత్ను చూసి ధ్యానమగునయ్యారు. శివుడి మూర్తి ప్రతిబింబం కళ్ళకు కట్టుతుంది. అత్యంత కఠిన హృదయమైన వ్యక్తి కూడా అక్కడికి వస్తే ధర్మ ప్రయాణుడవుతాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఇక అపరిమిత వైచిత్రతో దర్శనమవుతుంది. శివస్వరూపము, తపస్సుల విహార భూమి అయిన ఆ చోట అక్కడక్కడ సాధువులు కుటీరాలున్నాయి. ఈ నిర్జన పరివేశంలో వారు పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. దేవతా హిమాలయం ప్రాచీన కాలం నుంచి భారతవాసులకు అంతరాత్మ ద్వారా సముద్రతము పూజితము అవుతూ ఉంది. దీని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించింది. ఇక్కడ దేవాది దేవుడైన మహాదేవుడు నివాసం ఉంది భక్తుల విశ్వాసం. ఈ సాధం ధ్యానమగ్నుడైన ఋషి మాదిరిగా వాసిస్తూ ఉంటుంది. సైనికులకు ఆహార పదార్థాలు చేరవేయడానికి సైన్యానికి ఒకటి స్థావరం ఏర్పాటు చేయాలని, ఒక బాట కూడా వేయాలని, ఈ కారణం వల్ల ఇక్కడ ఒక కొత్త ఆఫీసును పెట్టారు. ఉండటానికి ఇల్లు కట్టే వరకు గుడారంలోనే ఉండవలసి ఉంటుంది. ఆఫీసులో విశేషమైన పని ఏమీ లేదు. పర్యవేక్షణ చేయడం, ఉత్తరాలు పంపడం మాత్రమే పని. దీనివల్ల చుట్టుపక్కన తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆనందించడానికి వారికి తగిన అవకాశం వచ్చింది. ఒకరోజు శ్యామాచరణులు సాయుధులైన సిపోయిలియన్ నౌకర్లని వెంటబెట్టుకొని ఆఫీసు డబ్బు తీసుకొని జనసంచారం లేని కొండదారిలో వెళ్తూ ఉన్నారు. ఈ సమయంలో హఠాత్తుగా ఎవరో తమను పేరు పెట్టి పిలుస్తున్నారు. శ్యామాచరణ్ కొండవైపు చూశారు. ఒక సన్యాసి తమను పిలుస్తున్నట్లుగా గమనించారు. ఆ సన్యాసిని కొంచెం జోరుగా కొండ దిగే దళ వైపు వచ్చి శ్యామాచరణులకు ఎదురుగా నిలబడ్డాడు ఆ సన్యాసి. ఆ సన్యాసిది సుందరమైన పుష్టిగల శరీరం, చేతులు మోకాళ్ళ వరకు పొడుగ్గా ఉన్నాయి. అంతేకాక వారి చూపులు విచిత్రమైన ఆకర్షణ ఉంది. ముఖంలో మాధుర్యం, మదహాసం ఒకటి వెలుగుతున్నది.
బహుశా ఈయన బందిపోటు దొంగల నాయకుడు కావచ్చని, దొంగలు దారిలో ఎక్కడో దాక్కొని ఉండవచ్చని అనుకున్నారు శ్యామాచరణులు. ఆయన తర్క వితరాలు జరిగాయి. భయపడకు శ్యామాచరణ్ అన్నారు ఆ సన్యాసి. నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు. నీకోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు ఆఫీసు పనులు తొందరగా పూర్తి చేసుకొని నా కుటీరానికి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ సన్యాసి దూరంగా ఉన్న కొండ మీదికి కుటీరం వైపు చూపిస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్యామాచరణులు ఆఫీసు పని తొందరగా ముగించుకొని గుడారానికి తిరిగి వచ్చారు. సన్యాసి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని ఆలోచించడం మొదలుపెట్టారు శ్యామాచరణులు. హిమాలయ నిర్జన ప్రదేశాల్లో అనేక మంది మంచి సాధన సన్యాసులు ఉంటారని వారికి తెలుసు. అందుచేత సహజంగా ధర్మపరాయణులైన శ్యామాచరణుల ఇచ్చ ఆ సన్యాసితో పరిచయం పొందాలని విషయంలో బలపడుతూ వచ్చింది. అందువల్ల వెంటనే ఆ సన్యాసి దర్శనం కోసమని బయలుదేరారు శ్యామాచరణులు. మైదాన ప్రదేశాల్లో నివసించే వాళ్ళు ఎగుడు దిగుడు కొండరాళ్ళలో నడవాలంటే కష్టంగా ఉంటుంది. కొండనానుకొని ఒక సన్నటి దారి కొండ వరకు పోతున్నది. ఆ దారిలోనే ఒంటరిగా నడవడం ప్రారంభించారు శ్యామాచరణులు. అలౌకిక సౌందర్యమైన ఈ ప్రదేశంలో ధ్యానంలో మునిగిపోయిన ఎంతోమంది మహాయోగులు అక్కడ ఉన్నారు. వారి పుణ్య దర్శనం చేసుకోవాలని ఆకాంక్షతో యుగాలుగా ఎంతోమంది వస్తూ పోయారు. చెప్పుకోదగినంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయిన శ్యామాచరణులు వెళ్ళడం ఉచితమా కాదా అన్న సందిగ్ధంలో పడ్డారు. సాయంకాలానికి గుడారం వైపు తిరిగి వెళ్ళకపోతే అడవిలో క్రూర మృగాలు భయం కూడా ఉంటుంది. కొండల మధ్యలో సూర్య భగవానుడు మెల్లమెల్లగా పడమటి వైపు వెళ్ళడానికి తయారవుతున్నాడు. శ్యామాచరణులు ఒక రాతి మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎక్కడా ఒక మనిషి కూడా జాడ కనిపించలేదు. అలాగే నిర్జన ప్రదేశంలో ఎవరైనా ఉంటారని ప్రశ్న ఉదయించదు. కొద్దిగా చలి పుడుతుంది. అడవి కదా, 4 పక్కల పెద్ద పెద్ద మృగజంతువుల శబ్దాలు కూడా వినిపించాయి. దారి తప్పి రావడం లేదు కదా అని సందేహం కూడా మనసులో మొదలయ్యింది శ్యామాచరణులకు. ఎదురుగా హిమాలయ సౌందర్యం అద్భుతం కనిపిస్తున్నది. అది కన్నుల పండుగగా ఉంది. చూపు కెరటాల మాదిరిలా కొండల వరుసలో క్షితిజనంలో విలీనమవుతున్నాయి. హిమాలయాల్లోని ఈ అరణ్యం దేవమానవుల నివాస భూమి అనిపిస్తుంది. హిమాలయం అంటేనే సాధువులు మహాత్ములు తపోభూమి. కింది 2 కొండలు మధ్య నుంచి నవనీత తన్వంగి అయిన ఒక సెలయేరు మొదలైన హిమాలయ చరణులను కడుతూ ప్రవహిస్తుంది. సెలయేటి ద్వారా గగస్ నది ఒళ్ళోకి ఎగిరి పడుతుంది. ఆ నీటి గలగల కలకలలు గాలిలో మరుపలుగుతున్నాయి. మన దేవత అదృశ్య రూపంలో ఎక్కడో జలంతరంలో వాయిస్తున్నట్టుంది. ప్రవాహ మార్గంలో పడి ఉన్న శిలాకాండలన్నీ మౌనంగా తలలెత్తి ఆ సంగీతాన్ని ఆలకిస్తున్నట్లు ఉంది. జాజి దేవదారు వృక్షాలు పహారా కాసేవాడి మాదిరిగా ఎత్తైన కొండలన్నిటి మీద అధికారం నిలుపుకుంటూ ఉన్నాయి. వాటి వననీలమ అంతరాలంలో పైకి పోతున్న కాలిదారి ఆధ్యాత్మిక పిపాసతో సాగుతున్న శ్యామాచరణ పదికుని చిత్తాన్ని చేయచాసి అజ్ఞాన మార్గం వైపు పిలుస్తుంది. ఇంతలో అకస్మాత్తుగా కఠిన స్వరం మళ్ళీ వినిపించింది. శ్యామాచరణ్ ఇలా రా. తనను పిలుస్తున్న ఆ సన్యాసే పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నారు. సందిగ్ధ మనసులైన శ్యామాచరణులు ఏదో తెలియని మత్తుల వల్ల కలిగిన ఆకర్షణతో రోపుకుంటూ శిఖరానికి చేరారు. ఆ సన్యాసి తమ వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతుండడం గమనించారు. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తండ్రి స్నేహస్థి వాస్తభరితమైన కళ్ళను నీడలోకి వచ్చి నిలబడ్డాడుగా ఉంది. రెప్పవాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు. ఆ సన్యాసికి దండవత్ ప్రణామం చేశారు. శ్యామాచరణ్, నన్ను నువ్వు గుర్తుపట్టావా లేదా అని అడిగారు ఆ సన్యాసి. వెనక ఇక్కడికి వచ్చినట్టుగా కూడా గుర్తు రావడం లేదా? గుహలో
ఉంచిన పులి చర్మము, కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు ఆ సన్యాసి. ఇంతకు ముందెప్పుడు నేను ఇక్కడికి రాలేదండి, వీటిని నేను గుర్తుపట్టలేదండి అని అన్నారు శామాచరణులు. ఇదిగో శామాచరణ్, ఇదంతా మహానాటకం, నీ జ్ఞాపకాల మీద అది ముసుగు కప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి. వారు ఆ శామాచరణులను మెల్లగా స్పృశించారు. శామాచరణులు శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. వారికి తమ పూర్వజన్మలో చేసిన సాధనమయ జీవనం గుర్తుకు రావడం మొదలైంది. అప్పుడు శామాచరణులకు పూర్వజన్మ మొత్తం గుర్తుకొచ్చింది. ఇంకా అర్థమయ్యింది. ఆ సన్యాసి ఇలా అన్నారు, వెనకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తుండేవాడివి. ఈ పులి చర్మం, ఈ కమండలం అన్నీ నీవే. వీటిని నీకోసం జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇక్కడే సాధన చేస్తుండగా నీ జీవితం ముగిసిపోయింది. ఆ తర్వాత షెర్నీ గ్రామంలో గౌర్మోహన్ గారికి కొడుకుగా పుట్టావు. అప్పటి నుంచే అన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది. నీకు యోగ దీక్ష ఇవ్వడానికి ఈ కొండ ప్రాంతానికి నేను నిన్ను బదిలీ చేయించాను. నీ కోసం నేను 40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. శామాచరణ్ చిన్నప్పటి నుంచే మహాతీర్థయ అయిన కాశీనగరంలో ఉంటూ అనేక మంది సాధువులను చూశారు. సాధువుల గురించి వారికి వాస్తవ పరిజ్ఞానం ఉంది. అదీగాక తీవ్ర బుద్ధి, ఆలోచన శక్తి, విద్యుత్ ఉండడం వల్ల వారి హృదయంలోని వేగములను తగినంతగా నిగ్రహించుకునేవారు. ఇందువల్లనే ఈ సాధువుతో పాటు అనేక విషయాలు ఆలోచించి వారి మాటల్లోని యథార్థత గ్రహించి సందేహరహితులయ్యే వరకు శామాచరణులు వారి దగ్గర యోగ దీక్ష తీసుకోవడానికి సుముఖులు కాలేదు. ఆ తర్వాత మునివరులు వారికి యోగ దీక్ష ప్రదానం చేశారు. శామాచరణులు సమాధిస్థితులయ్యారు. ఇప్పటి వెనుక కొండల్లో సూర్యాస్తం అవుతున్నది. అటు మీదట సంధ్యాకాలం ఆకాశంలో చుక్కలు పొడిచి మౌనంగా అనంతంలో హరతులు పట్టి 4 దిక్కుల స్వర్గాలలోక నిశ్శబ్ద ప్రశాంతత శోభిల్లుతుంది. శ్యామాచరణలే ప్రకృతి కూడా ధ్యానముగునై భాసిస్తున్నది. నలుపక్కల కొండల వెన్నట్లో స్నానం చేసి దేవాదిదేవుడు జ్యోతిర్మకాన్ని దర్శించాయి. చందమామ ధ్యానమగుడు సౌమ్యశాంతుడైన శివసుందరుడికి హారతిస్తున్నట్లు శ్యామాచరణులు ధ్యానంలో మునిగిపోయారు. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.